అది ఒక సంచలనం. ఏడాదిన్నర కాలంగా ఫామ్ హౌస్ కే పరిమితమైన గులాబీ బాస్ కేసీఆర్ జగిత్యాల గడ్డపై గర్జించారు. కానీ ఆ గర్జనలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాడ లేకపోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. నిన్నటిదాకా ట్విట్టర్ వేదికగా రేవంత్ సర్కార్ పై విరుచుకుపడిన రామన్న ఇప్పుడు అకస్మాత్తుగా మౌనమునిగా ఎందుకు మారారు? ఇది వ్యూహాత్మక నిశ్శబ్దమా, లేక ప్రగతి భవన్ వారసుడి అసంతృప్తికి పరాకాష్ట? కేటీఆర్ మౌనం వెనక ఉన్న అసలు కారణమేంటి? లేక పార్టీలో అంతర్గత యుద్ధం మొదలైందా? జగిత్యాల సభ విజయవంతం చేయాలని జన సమీకరణ విషయంలో గట్టిగా ప్రయత్నించిన కేటీఆర్ చివరికి సభకు హాజరు కాలేదు. సభ తర్వాత పరిణామాలపై స్పందించడం లేదు. అందుకే కేటీఆర్ మౌనం హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ ఏడాదిన్నర తర్వాత నిర్వహించిన సభలో కేటీఆర్ మెరవకపోవటం, కనీసం ఆ సభ విజయవంతంపై సోషల్ మీడియాలో కూడా స్పందించకపోవటం అనేక అనుమానాలను తావిస్తోంది. నిన్నటి వరకు ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడిన ఆయన గత కొద్ది రోజులుగా సైలెంట్ మోడ్లోకి వెళ్లడం వెనుక ఏదో జరుగుతోంది అనే చర్చ సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నా గతంలో లాగా కౌంటర్ అటాక్ కనిపించడం లేదు. సాధారణంగా రేవంత్ రెడ్డి వేసే ప్రతి విమర్శకు గంటల వ్యవధిలోనే ప్రెస్ మీట్ పెట్టి ధీటైన సమాధానమిచ్చే కేటీఆర్ ఇప్పుడు అసలు స్పందించకపోవటం క్యాడర్ను అయోమయానికి గురి చేస్తోంది. అంతేకాదు బీఆర్ఎస్ కేసీఆర్ ను రేవంత్ రెడ్డి 100 మీటర్ల గోతులో బొంద పెడతాను అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయినా కేటీఆర్ కూల్ గా ఉన్నారు. ఇది ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడేసేందుకు అనుసరిస్తున్న సైలెంట్ స్ట్రాటజీ అని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలే దీనికి కారణమని విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ భవిష్యత్తు, పార్టీని ముందుకు తీసుకెళ్లే విధానంపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. ఒకరు దూకుడుగా వెళ్లాలని భావిస్తుంటే మరొకరు వేచి చూసే ధోరణి అవలంబించాలని సూచిస్తున్నట్లు సమాచారం. ఈ ముగ్గురు అగ్రనేతల మధ్య వ్యూహాత్మక భేదాలు తలెత్తడం వల్లే ఒకరు యాక్టివ్ గా ఉన్నప్పుడు మరొకరు మ్యూట్ లోకి వెళ్తున్నారనే చర్చ రాజకీయ గల్లీల్లో జోరందుకుంది. ముఖ్యంగా క్షేత్రస్థాయి కార్యకర్తలు ఈ ముగ్గురు కలిసికట్టుగా పోరాడాలని కోరుకుంటున్న తరుణంలో ఇలాంటి మౌన వ్రతాలు ఇబ్బందికరంగా మారాయి. కేసీఆర్ గతంలో పాటించిన మౌనముని వ్యూహాన్ని ఇప్పుడు కేటీఆర్ అమలు చేస్తున్నారా? లేక నిజంగానే పార్టీలో నాయకత్వ బాధ్యతలు లేదా ప్రాధాన్యత విషయంలో ఏమైనా అలకలు ఉన్నాయా అనేది తేలాల్సి ఉంది. కీలకమైన విషయాల్లో కేటీఆర్ ఇలా తన అసంతృప్తిని బహిరంగంగా తెలిపే అవకాశం ఉండదు. కానీ తెలిసేలా చేస్తున్నారంటే ఖచ్చితంగా పెద్ద ఇష్యూనే అయి ఉంటుందని అనుకోవచ్చు. ఫ్యామిలీ రాజకీయాలు కుటుంబానికే పరిమితం చేసుకోవాలని, బయటకు రానివద్దని అలాంటి సూచనలు వచ్చినా నష్టమేనని క్యాడర్ ఆందోళన చెందుతున్నారు.